హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 18. మనమైతే ఇప్పుడు అన్లేలో ఉన్నాం అనమాట. అన్లే నుండి ఇమ్లీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 73 km ఉంది. సో నేనైతే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సిగ్నల్ లేకుండా ఏం లేకుండా రూట్లో మొత్తం ఆఫ్ రోడ్ వచ్చినాక 30 km మెయిన్ రోడ్ తగిలింది. సో నేను 9 అయింది నైట్ ఏం వీడియో మిల్లీకి వే అయితే ఫోటోలు తీసినాం. ఆ ఫొటోస్ ఇప్పుడు వెళ్దాం ఇక్కడ నుంచి అన్లేకి. సో రుమ్లింగ్లా కింద కనలే అన్న, సారీ రుమ్లింగ్లా స్టంట్ ఏంటంటే ఇంకోటి పెట్రోల్ బంక్లో బండ్ల పెట్రోల్ నేను క్యారీ చేసినట్టు 4 లీటర్స్ పెట్రోల్ అయితే మన బండ్లో పోసిన. బట్ ఏంటంటే మన బండి అంత దూరం పోయి రాదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి 150 kilometers వస్తుంది. 4 లీటర్స్ మన బండి పోవడం ఒకటే తెలుసు, రావచ్చు ఉంటుంది మన బండికి. షాప్లో ఇంకా బుల్లెట్లో ఫ్యూయల్ లేకపోతే అదే నా హోటల్లో పెట్రోల్ ఉందంటే తీసుకున్నాం అనమాట. ఒక 5 లీటర్లు, లీటర్ 130 రూపీస్ లెక్కలు ఇచ్చారు. కానీ ఒక పెట్రోల్ బంక్ లేదు. మళ్ళీ ఇంకోటి మనం 5 లీటర్స్ ఒప్పించుకోవడానికి మనం ఫ్యూయల్ బంక్ వెళ్ళాలంటే 70 km వెళ్ళాలంట ఫ్యూయల్ బంక్ ఇక్కడ నుంచి. ఆసుకుంది ఇటు సైడ్. మనకేమో అంత ఐడియా లేదు పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంటాయని నేను అనుకున్నాం. సో పెట్రోల్ బంక్లు అయితే టాస్క్ ఉంది మొత్తం. కానీ ఇంత ఎండ కొడుతుంది, ఎంత ఘోరంగా చల్లుందంటే ఒక రేంజ్ ఉంది సార్. నేనైతే లోపల 4 టీ-షర్ట్లు వేసుకొని మీకేంచి జర్కిన్ వేసుకున్నా, రైడింగ్ జాకెట్ వేసుకున్నా. సో కొంచెం కవర్ ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే మన హ్యాండ్ గ్లౌజ్ అయితే అసలు ఏం పని చేయదు. అసలు మొత్తం గట్టిగా అయిపోతున్నాయి ఇట్లా. హ్యాండ్ గ్లౌజ్ వండుకొని లోపల వేరే వేసుకో, పైనుంచి వేసుకోవాలి. మొత్తం టాస్క్ ఉంది. నిన్న రోడ్ అయితే నేను లైఫ్ లో మర్చిపోయాను, అంతా ఘోరం రోడ్. సేమ్ ఈ రోడ్ ఎట్లా దీనికన్నా ఘోరం. మొత్తం ఉష్కల బండి దిగబడిపోయింది. టాస్క్లు అయితే బుల్లెట్ దిగబడ్డది, టూటోడు దిగబడ్డది. మధ్యలో వేరే వాళ్ళన్న కార్లు కలిసిన 4x4 వెహికల్ అవి దిగబడ్డాయి. అలా మొత్తం టాస్క్ ఉంది. ఇప్పుడు మనము ఉమ్లింగ్లాకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. వాళ్ళైతే రోడ్డు సగం ఆఫ్ రోడ్ ఉంటుంది, సగం మంచిగా ఉంటుంది అని చెప్తారు. బట్ వాళ్ళ మాటలు నమ్ముకొని అయితే పోతూనే తెలుస్తారు రోడ్. నిన్న అయితే మంచిదని బుక్ చేసి మారేసారు రోడ్ అయితే. ఇది చూద్దాం. పెట్రోల్ అయితే ఒప్పించాం ఇక్కడ. దీంట్లో ఒక 5 లీటర్స్, దాంట్లో ఒక బుల్లెట్లో 5 లీటర్స్. 220 ఉంది. అది ఇంకా రిజర్వ్ లెవెల్ బండి. సో అట్లా అని చెప్పి ఆ బండి 220 ట్యాంక్ కెపాసిటీ, అని పెద్ద ట్యాంక్ కెపాసిటీ. సో దాంట్లో ఏం పోతే దీంట్లో దాంట్లో అయిపోతే బుల్లెట్ ఏం పుంచుదామని చెప్పేసి. బట్ పోయేస్తే బండి అంత టెన్షన్ ఏం లేదు. మన బండి అయితే ట్యాంక్ ఫుల్ అయింది. అటు ఇటు ట్యాంక్ ఫుల్ అయితే 250 kilometers తిరుగుతుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 150, ఒకలేమో 73 kilometers అంటారు, ఒకలేమో 90 kilometers ఉంటాయి. మరి అమ్మాయి తెలియదు. రీడింగ్ చూసుకుందాం. 4440 ఉంది. దీనికి అర్థమైతే చూసుకుంటే నేను ఏం చేసిన అంటే మన మైక్కి ఛార్జింగ్ అని చెప్పి అలా వాడేసారి దీంతో ఛార్జింగ్ పెట్టిన. హెల్మెట్ కానీ సెట్ చేసిన అనమాట. ఇంకా కరెంట్ కూడా లేదు. నేను నైట్ కరెంట్ వెళ్ళిపోతాడు కంపల్సరీ అయితే డైలీ. రోడ్ ఇట్లా ఉందనుకో, వచ్చింది కూడా ఈరోజు కూడా టాస్క్. కార్దుంగ్లో కూడా కార్దుంగ్లో టాప్ ఉంది అయితే ఈ రోడ్ అయితే. నైట్ మొత్తం ఈ రూట్ లోనే వచ్చినాం అనమాట. నైట్ అయితే అసలు ఏం కనిపించాలి అసలు రూట్ అయితే. నా హెల్మెట్ ఇంకోటి గ్లాస్ తిప్పుకుంటే గ్లాస్ కలిగిపోయి అంటే టేప్ వేసిన. సో మనం ఇంకోటి ఏంటంటే మన వైట్ గ్లాస్ మనది టాస్క్ అని నైట్ అయితే. మొత్తం ఇదే రోడ్డు ఇక మధ్యలో ముంగట అక్కడ అటు సైడ్ విలేజ్ అనిపించేది. అక్కడ నుంచి ఆ డాంబర్ రోడ్. అక్కడ నుంచి 30 km ఉండే. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది రోడ్డు. టైం అయితే 8:33 అవుతుంది. మనం పైన కిందికి వచ్చారు ఏ టైం అయితే తెలియదు. పోయి
బట్ రోడ్ మంచిగా మాత్రం రొప్ప కొట్టేయచ్చు. ఇంకోటి ఫుల్ కూల్, మన హ్యాండ్స్ పని చేసి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పైన పోతాడు అర్థమైపోతాడు, పైన పోతుంటే పని చేయలేదు. ఇంకో లోపల వేసుకుని గ్లౌజ్ ఉందామని చూస్తున్నాడు, ఎక్కడ కనిపిస్తుంది అసలు. లేదా తీసుకోవాలి మనం అయితే కేర్లెస్ అనమాట. చూద్దాం పా అన్నట్టు అయిపోతుంది. అట్లా ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. కూరలు అయితే వస్తలేరు, కూరలు అయితే రూమ్ లో వండుకోరు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కార్టూన్లకే ఆగమాగం చేసిర్రు 17 ఫీట్ సైడ్ కి 19,000. సో అట్లా అని చెప్పేసి వాళ్ళకి వద్దని చెప్పి రూమ్లో వండుకోమని చెప్పినాం. రూమ్లో వండుకోరు వాళ్ళు ముగ్గురు, ఒక అన్న ఇద్దరు మన వాళ్ళు. సో ఇప్పుడు మనం 3 బండ్లు అవుతున్నాయి. సో ఇంకోటి ఏంటంటే మన నెంబర్ మహారాష్ట్ర బండ్లు, ఆ మహారాష్ట్ర బండ్లు అయితే మన నెంబర్ రాలో అనమాట. వాళ్ళు వేరే రూట్ ప్లాన్ ఉంది, మన వేరే రూట్ అనమాట. వాళ్ళకి ప్లాన్ లేకుండా వాళ్ళకి. సో అట్లా అని చెప్పేసి వాళ్ళు మన నెంబర్ రాలేరు వాళ్ళు. సో వాళ్ళు వేరే రూట్ లో వస్తారు అనమాట. వెయిట్ మిగిలిన 92 km. 92 సచిన్ గొర్రె. నేను 70 అనుకున్నా. 20 కిలోమీటర్లు ఎక్కువ అంటే 40 నిమిషాలు. అమ్మ తోడు హైలైట్. రోడ్ ఇట్లుంటే ఏం కాదు, ఇట్లుంటే రోడ్ మాత్రం ఏం కాదు. కొంచెం ఆఫ్ రోడ్ తలినా పర్లేదు, ఒక 20-30 km. మిగతా ఇట్లా డాంబర్ ఉంటే మంచిగా ఉంటుంది. మొత్తం ఆర్మీ క్యాంపులు ఇవన్నీ ఇటు. మనం అయితే ఇక్కడ కింది నుంచి వచ్చినాం అనమాట. మొత్తం రోడ్ ఇట్లే ఉంది. రోడ్ మాత్రం పర్లేదు, డాంబర్ రోడ్ ఉంది కాబట్టి ఇమ్మలంగా ఉంది. మేము ఇప్పుడు డబల్ గ్లాస్ వేసుకుంటాం. మేము తింటూరు 18 కిలోమీటర్స్ వచ్చినా కానీ మీకు ఇప్పుడే చల్లగా అయిపోతుంది చేతులు అయితే. ఇంకా మీ ఎట్లుంటుంది ఘోరం. బ్రో హైయెస్ట్ కేఫ్ 19,024 feet. వరల్డ్ హైయెస్ట్. పాప హారం కొడుతుంది. సో గాయ్స్ మనం అయితే ఇట్లా టాప్ లో ఉన్నాం అనమాట. వరల్డ్ హైయెస్ట్ కేఫ్ లో చాయ్ తాగబోతున్నాం ముందు. ఇది ఏబిఎస్ పోయి నిన్న మర్చిపోయినా మీకు చెప్పడం. నిన్న రోడ్ లో ఏబిఎస్, మన బండి ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది. ఏబిఎస్ కావాలి మన బండి నిన్న. ఇటు ఇక్కడ ఓడలే రాయం కదా, ఇంతమంది బయటకు వచ్చిన అనమాట. మొత్తం ప్యాకేజ్ ఇదంతా, మొత్తం ప్యాకేజ్. సో ఇక్కడ నుంచి 30 ఉందంట. ఇగో ఆంటీ 55 ఏజ్ ఉంది. ఈమె అలా కొడుకు ఇద్దరు వచ్చారంట. 55 ఏజ్ లో కూడా వచ్చిందంటే చాలా గ్రేట్. వాళ్ళ కొడుకు అతనే బాగా కొంచెం బట్టలు ఉంది, అతనే వాళ్ళ కొడుకు. చాలా గ్రేట్. రైట్ అన్న. సో ఈడ హోటల్ ఉంది, ఆడ హోటల్, 2 హోటల్. టాప్ 19,025. టాప్ లా 2 రెస్టారెంట్లు. ఒక షేని కూడా క్యాంపులు కూడా ఉన్నట్టున్నాయి. నైస్. ఇంకా 30 km కొడితే అయిపోతుంది అయితే. సో మనం ఇందాక వచ్చిన రూట్ అంతా గబ్బు రూట్ లో వచ్చింది అంటే ఘాట్లా. సో బైకర్స్ మొత్తం ఆ రూట్ లో వచ్చారు అనమాట. అక్కడ సైడ్ రూట్ లో మనం అక్కడ నుంచి రూట్ మంచిగా అంటే మనం వెళ్తే అదే రూట్ లో వెళ్ళాలన్నమాట. కవర్ 30 km ఆఫ్ రోడ్ ఉందంట. పర్లేదు 30 km 120 30 km కొట్టమ్మా. రైడర్స్ మొత్తం పరిచయం అయిపోతుంది. అన్న ఎట్లా వచ్చినావు నీ బండి పైన, కేటీఎం పై ఎంత దూరం, గ్రేట్ అన్న అంటారు. పరిచయం అవుతారు మనం బండి పైన వచ్చినామంటే. అంటే అందరు రూట్ నాలెడ్జ్ బ్యాక్ పెయిన్ వస్తా అని ఆలోచిస్తారు. మనకు అలవాటు అని వాళ్ళకి తెలియదు కదా. సో అట్లా
మనమైనా జస్ట్ అలా స్మైల్ ఇస్తున్నాం అంతే అలాంటిగా. మొత్తం మంచు, మొత్తం ఇది కాలువ మొత్తం మంచు గడ్డ కట్టకపోయింది మొత్తం. హైలైట్ అనిపిస్తుంది. ఇంకా రౌతా నోటి చూద్దాం, లోపల కొత్త మీద పడతా రౌతా. ఓ నైస్, అంతలే రౌతా. హుమ్లింగ్లో అయితే పో మన పని అయితే. ఇంకా నయం రోడ్ మంచిగా కాబట్టి రోడ్ మంచిగా ఉంది కానీ చలి దావా కొడుతుంది కదా మరీ ఘోరంగా. లోపల నాలుగు డ్రెస్ వేసుకున్నా, 4 టీషర్ట్లు వేసుకున్నా, మీదికి జర్కిన్ వేసుకున్నా, అయినా చల్ల వస్తుంది. డబల్ బ్లౌజ్ వేసుకున్నా అయినా అట్లనే ఉంది. ఇంకా 1000 మీటర్స్ అయితే హుమ్లింగ్లా రీచ్ అయిపోతాం. హుమ్లింగ్లా అరే మాట్లాడడానికి వస్తుంది చలికి. చలి మాత్రం విపరీతంగా ఉంది. అయితే లెఫ్ట్ హ్యాండ్కే నాకు ఎఫెక్ట్ చూపిస్తుంది, రైట్ హ్యాండ్కి ఏమన్నా లెఫ్ట్ హ్యాండ్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ జల్దీ రిటర్న్ వెళ్ళిపోవాలి కానీ చలికి ఉండలేము. 500 మీటర్స్ మనమైతే వచ్చేసాం. ఫుల్ ఎంజాయ్, హారి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రా. మన బండి పైన ఆర్మీ. ఏమన్నా కూలుందా? అయితే ఒక 10 minutes ఉందాం అనుకున్నాం, బట్ ఒక హాఫ్ అన్ అవర్ కాకున్నాం. మస్తు చేసినాం. సార్ వాళ్ళు మాకైతే బాదం ఇచ్చిర్రు, ప్లస్ బిస్కెట్ ప్యాకెట్లు, పల్పి డబ్బు ఇచ్చిర్రు. మస్తు అనిపించింది. అక్కడనైతే సార్ వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ కాకున్నాం. ఇంకోటి క్రేజీ ఫీలింగ్ ఏంటంటే సార్ వాళ్ళు బైక్ కూడా నడిపారు. చాలా ఫోటోస్ తిరిగి మన బండ్ల మీద. అక్కడ కింద అక్కడ కలిసిన గ్యాంగ్ వచ్చాను అనమాట. అట్లనే వచ్చేస్తాం ఎందుకంటే సో మళ్ళీ ఇంకో బ్రీతింగ్ కూడా కరెక్ట్ ఉంటలేదు, మళ్ళీ లేట్ అయిపోతా అని చెప్పేసి అదే తొందర వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ నుంచి ఉండవద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట మిలిటరీ వాళ్ళు అయితే. సో ఇప్పుడైతే మనం అన్లేకి జెట్ వాళ్ళని డిసైడ్ చేయాలి. టైం అయితే 12:30 అవుతుంది. అసలు టాప్ మీకు ఏం వస్తామో రామనుకున్నాం, ఎందుకంటే మధ్యలో మాకు మొత్తం ఆ చలికి అసలు ఆ కాలే అనమాట. రిటర్న్ వెళ్ళిపోమంత అనిపించింది.
సో ఎట్లయితే అట్లయితే అని చెప్పి మళ్ళీ ఒక 10 నిమిషాలు అక్కడిక్కడ ఆగకుండా ఫైనల్ రీచ్ అయిపోయాం. చూసేసి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక అసలు చూస్తాం చూడమంటున్నాం టాప్ని అయితే. ఈ టాప్ రీచ్ చేసేసాం ఫైనల్గా అయితే. కానీ బ్రీతింగ్ అసలు తీసుకొని వస్తుంది బ్రీతింగ్ అయితే. 2 కిలోమీటర్స్ కింద దిగినామంటే సెట్ అయిపోతుంది. కానీ ఆల్మోస్ట్ 1.5 వచ్చేసిన కిందికి పైనుంచి. ఇంకోటి ఈ సర్దేమో మొత్తం సర్ద అయిపోతుంది. జస్ట్ మీకు ఎక్కిన సర్ద అయితే కిందికి పోయిందో మరి సెట్ అయిపోతుంది. ఇదేందో ఏమో ఏం అర్థమైతే లేదు. మొత్తం కిందికి వెళ్ళాలి, ఇంకా కిందికి వెళ్ళాలి. రిటర్న్లో మళ్ళీ మనం ఇక్కడ ఆయనం అనమాట. సో మనం ఆయన సేపల్లో మళ్ళీ ఆ బైకర్స్ వచ్చేసి రిటర్న్ అయితే. ఆ బైకర్స్ ఒక అతనికి ఏమైందంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ సైడ్ బ్లాక్ కలర్ టెంట్ లో ఉన్నాడు అతను. అయితే వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ టైంలో మన దగ్గర ఉండే టాబ్లెట్స్ ఇచ్చాం. వేసుకొని వస్తే బ్రష్ చేసుకున్న అతను. అతను కూడా అక్కడ ఆర్మీలో డ్యాన్స్ చేసినాడు. డ్యాన్స్ చేసి నార్మల్ అనే బ్రీతింగ్ అన్నది. ఇక డ్యాన్స్ చేసి ఎట్లుంటది స్టంట్. ఇప్పుడు మనం అయితే వచ్చిన రూట్ వెళ్తున్నాం, వేరే రూట్ వెళ్తున్నాం. ఆఫ్ రోడ్ ఉంటా అంట. మరి చూద్దాం ఎట్లుంటుంది ఈ రూట్. ఇక్కడ నుంచి 40 KM చెప్తారు. మనం వచ్చింది 60 KM, మనం 20 KM అట్లా చెప్పుకున్నారు. కానీ ఇంట్లో 40 KM అంటారు. కానీ ఎగ్జాక్ట్ తెలియదు అన్నమాట మనకి. ఎత్తుకుంటే ఇటు నుంచి పోతే రోడ్ ఇటు నల్లే ఇటు ఉంది. ఇలా పోవాలి ఒకటి ఆఫ్ రోడ్ లో ఇట్లా పోంపా. ఇటున్నా యారో మీరు అది కరెక్టే ఉంది బోర్డు. పా బోర్డు అంత మంచిగా రాసింది. బోర్డు రాసినాక భయపడు ఎందుకు సీత వెళ్ళిపోకానంట. పిచ్చోడే రాసినాడు బోర్డు. ఒక ఆఫ్ రోడ్. ఇది ఎన్ని కిలోమీటర్ పడుతుంది. ఇట్లా గాలి తక్కువ, గాలి అసలు ఫుల్ వస్తుంది గాలి మాత్రం. ఇట్లాంటి ఏమో వెళ్ళిపోవచ్చా. నేను వెళ్ళగలను ఘోరంగా. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లనే ఉంది, తర్వాత బుక్ అయింది మొత్తం. వ్యూ మాత్రం హైలైట్, నెక్స్ట్ లెవెల్ ఇది అయితే. ఇట్లా 30 కిలోమీటర్స్ అవ్వాలంట. 30 కిలోమీటర్స్ అవుతే వస్తామంట. ఇది కూడా ఇటే కావచ్చు. చూద్దాం ఇటు ఎక్కించైతే. लेके आ रहा साइकिल में, लेके आ रहा।
మనం ఆన్లైన్ నుంచి వచ్చేసాము. లేవురా న్యూమాలా స్టే చేస్తున్నాం అనమాట. రేపు పొద్దున మండలికి స్టార్ట్ కావాలి. నెమ్మది ఫోన్లో బిజీ ఉండు. మరి వెళ్ళాలి పెట్రోల్ బంక్ ఇన్న దిక్కుంది. పొద్దున పెట్రోల్ వేసుకుని వెళ్ళాలన్నమాట. సరే మళ్ళా కలుద్దాం